ఇప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియాని ఎలా మన సిస్టమ్ ఫైట్ చేసి చంపేస్తుందని చెప్పారు. అసలు గుడ్ బ్యాక్టీరియా పర్పస్ ఏంటి? ఆ గుడ్ బ్యాక్టీరియా ఇప్పుడు 30 to 40 ట్రిలియన్ 48 ట్రిలియన్స్ అంటున్నారు. వెరీ గుడ్ క్వశ్చన్. మనం ఇదేం చేస్తుందంటే దే హెల్ప్ ఇన్ డైజెషన్. ఇందాక చెప్పాను, అరగటానికి ఉపయోగపడటానికి గుడ్ బ్యాక్టీరియా వెరీ గుడ్ హెల్ప్. దే హెల్ప్ ఇన్ డైజెషన్. దే రిలీజ్ సర్టన్ కెమికల్స్ విచ్ విల్ యాక్ట్ యాజ్ హార్మోన్స్ ఫర్ ద బాడీ. దే ఆల్సో ప్రొడ్యూస్ వైటమిన్స్. సర్ప్రైజింగ్లీ B6, B12 అనే కొన్ని వైటమిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై దిస్ బ్యాక్టీరియా. గుడ్ బ్యాక్టీరియా వైటమిన్స్ ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇట్ యాక్ట్స్ లైక్ ఎ బ్యారియర్. యాక్చువల్గా నిజంగా ఒక బ్యారియర్లా యాక్ట్ చేసి, సో వేర్ ఎవర్ దెర్ ఇస్ అ గుడ్ బ్యాక్టీరియల్ డామినేషన్, ద బ్యాడ్ బ్యాక్టీరియా కెనాట్ సర్వైవ్. అలా క్వైట్గా ఉంటాయి అంతే. పోలీస్ సిస్టమ్ అదే వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాడు సైలెంట్గా ఉంటాడు. ఎప్పుడైతే వీడు కొంచెం వీక్ అవుతున్నాడో వీడు మామూలు హ్యూమన్స్ లాగానే. అబ్సల్యూట్లీ ఇట్ రిపీట్స్ దేర్ ఇట్ సెల్ఫ్. వెరీ నైస్. అయితే ఈ ఈకో సిస్టమ్ని మనం డిస్టర్బ్ చేస్తే, మనం బయట నుంచి పవర్ఫుల్గా ఏదైనా ఇన్ఫెక్షన్ పంపించామనుకోండి, ఎట్ దట్ టైమ్ వెన్ ద ఈకో సిస్టమ్ ఈజ్ నాట్ పవర్ఫుల్, దట్ ఇన్ఫెక్షన్ డామినేట్స్. అప్పుడు ఈ బ్యాడ్ పెరిగిపోతాయి. అది కూడా డామినేట్ చేసేస్తాయి. ఉదాహరణకి మనం ఎక్కడైనా వెళ్ళి కంటామినేటెడ్ ఫుడ్ తిన్నామని, వాటర్ కానీ, అందులో బ్యాక్టీరియా వెళ్ళి మన నిజంగా ఆ బ్యాక్టీరియా డామినేట్ అయిపోయి దే క్రియేట్ హ్యావక్ ఇన్ ద సిస్టమ్. ఇందులో 2 రకాల హ్యావక్స్ ఉంటాయి. ఒకటి ఏం చేస్తుందంటే ఆ మెంబ్రెయిన్ని అంతా ఓపెన్ చేసేస్తుంది. అప్పుడు కడుపులో వాటర్ అంతా పోతుంది. దిస్ టిపికల్ ఇన్ కలరాలో ఏమవుతుందంటే అది ఎంత ఒక షార్ట్ యాక్టింగ్ టాక్సిన్, అది విబ్రియో కలరే టాక్సిన్ అని, చాలా షార్ట్ యాక్టింగ్ టాక్సిన్. అది సూపర్ ఫాస్ట్గా మొత్తం వాటర్ రిలీజ్ అయిపోయి డ్రైన్ అయిపోతారు. వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫ్లూయిడ్ ఎక్కిస్తే తప్ప వాళ్ళు ఇంప్రూవ్ అవ్వరు. సర్క్యులేషన్ మొత్తం డిస్ట్రాయ్. ఇంకోటి ఏం చేస్తుందంటే ఆ లైనింగ్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. రిసెప్టర్స్ అన్నారు, లైనింగ్నే డిస్టర్బ్ చేస్తుంది. అదే రిసెప్టర్స్ ఉన్న లైనింగ్ డిస్టర్బ్ చేసేస్తుంది. ఇంకా రిసెప్టర్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. అదంతా పుండ్ అయిపోయి బాడీ మెకానిజం టేక్ చేయడం. సో అందుకని టుడే నవ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రివెన్షన్, ట్రీట్మెంట్ అండ్ రీప్లేస్మెంట్. ఇట్లా ఈ 3 కూడా ఈక్వల్గా మాట్లాడుతున్నాం.